అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి, మీరు ఎవరి గురించైతే బాధపడుతున్నారో, అంటే మీతో మొదట్లో చాలా బాగుండేవారండి. రీజన్ చెప్పకుండా, మీతో మాట్లాడకుండా, మిమ్మల్ని బ్లాక్ చేసేసి వెళ్ళిపోయిన పర్సన్ మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా? మీరిక్కడ అసలు బాధపడుతున్నారు. అసలు మీరిలా బాధపడుతున్నారే, ఇంతవరకు ఇలా బాధ పెట్టడం కరెక్టేనా అన్న రిగ్రెట్ ఫీల్ అనేది ఉందా లేదా? దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్. మీరు ఎవరి గురించైతే బాధపడుతున్నారో, అసలు ఆ పర్సన్ మీ మనసును అర్థం చేసుకోకుండా ఇంకా మిమ్మల్ని బాధ పెడుతూ, అసలు మీ గురించి అసలు ఏ ఆలోచనలున్నాయి? ఇలా మీరు బాధపడుతున్నారని అసలు వారి మనసులో మీ గురించి ఎనర్జీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. ఇది కూడా క్యాండిల్ ఎనర్జీస్‌లో అయితే చెక్ చేద్దాం. 2 పింక్ క్యాండిల్ అయితే తీసుకున్నాను. ఇది లవ్ రీడింగ్ కాబట్టి ఫస్ట్‌లో మీరు మీ పర్సన్ బాగుండేవారండి. తర్వాత ఈ పర్సన్ మీకు దూరం అవ్వటం, మిమ్మల్ని రీజన్ లేకుండా ఇగ్నోర్ చేయటం, బ్లాక్ చేయటం, అసలు ఇవన్నీ ఎందుకు? ఈ రీజన్స్ ఏంటి? మరి ఈ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు? ఇప్పుడు ఎనర్జీస్ చూసాక టారో ఎనర్జీస్‌లో మీకు రీడింగ్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందండి. నేను ఇక్కడ యాక్యురేట్‌గానే రీడింగ్ అయితే ఇస్తాను. ఈ ఈ క్యాండిల్ వచ్చి మీకు సంబంధించి, ఈ క్యాండిల్ వచ్చేసి మీ పర్సన్ సంబంధించి. ఓకే, ముందుగా ఆర్ట్ చూద్దాము. ఒకటి తెలుసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఎనర్జీ మీకు ఏమైనా కనిపిస్తుంది? ఆర్ ఎనర్జీ అన్నది బ్లూ కనిపిస్తుంది చూసారా? మీకు మీ పర్సన్కి డిఫరెన్స్ చూసుకోండి. మీ ఎనర్జీ ఆర్ ఎనర్జీస్ అనేది చెక్ చేసుకోండి. మీరు ఎలా ఉన్నారు, మీ పర్సన్ ఎలా ఉన్నారు చూసారా? మీ మనస్తత్వానికి మీ పర్సన్ మనస్తత్వానికి అసలు ఎలా ఉన్నారు? అదండి, మీరు ఎప్పుడు తగ్గుతూ వస్తున్నారు, బంధం నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీ తప్పు లేకపోయినా మాటలు పడుతున్నారు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. సో ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో కనెక్ట్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారా, నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారా చూద్దాం. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్, మిమ్మల్ని ఇప్పుడు బాధ పెడుతున్న పర్సన్, మీరు ఎవరి గురించి అయితే ఎక్కువ సఫర్ అవుతున్నారో ఆ పర్సన్ ఎనర్జీస్ మీకు కరెక్ట్ చేస్తున్నానండి. చూడండి వీరి ఎనర్జీ ఎలా ఉందో. ఫాగ్ అయితే వస్తుందండి. అసలు వారి లైఫ్లో కరెక్ట్గా లేరని అర్థం. మీ ఎనర్జీ, ఈ పర్సన్ ఎనర్జీ చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇంటూ ఆల్. చూసే వ్యూవర్స్ అండ్ వీరి పర్సన్ ఎనర్జీ ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారు, దీనికి మీరు ఇచ్చే సమాధానం. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ కనిపిస్తుందండి. అవి చూడండి స్నేక్ లాగా కనిపిస్తున్నాయా? ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ మధ్య దూరం ఉందే కానీ ఒకరి కోసం ఒకరు తాపత్రయం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీకు బాగోలేదని తెలిసిందనుకోండి, వాళ్ళు బాధపడతారు. మీకు ఏదైనా జరుగుతుందంటే వాళ్ళు భయపడతారు. అలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి. వారి లైఫ్లో వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వడం వల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేసి బ్లాక్ చేశారు, కానీ ఒకరు కష్టం వస్తే భరించలేరండి. కానీ ఎనర్జీస్ అయితే అలా కనిపిస్తున్నాయి. చూడండి, ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు నేను దీన్ని సపరేట్ చేస్తాను. సింబల్ కనిపిస్తుందా? అదిగోండి, నేను నార్మల్గానే ఉంది అంటే ఇక్కడ విండో నుంచి గాలి ఏదో వస్తుందండి, అది చెక్ అవసరం లేదు. ఇదిగోండి బ్లూ ఎనర్జీ కనిపిస్తుందా? మీరు కూడా సెల్ఫ్గా చెక్ చేసుకోవచ్చండి ఎనర్జీస్ అన్నవి. ఇప్పుడు ప్రతి క్యాండిల్కి ఫాగ్ అనేది అంత ఇదిగా రాదు. చూసారా, ఇవి మనం చెక్ చేస్తుంటే ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. వీరి ఎనర్జీస్ ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారు? నాకైతే ఎల్లో కనిపిస్తుందండి. ఆరా అన్నది ఎల్లో కనిపిస్తుంది. అండ్ ఫ్లేమ్ చివరినైతే ఆరెంజ్ అనేది కనిపిస్తుంది. ఎల్లో ఎవరికి కనిపిస్తుంది? ఎల్లో ఎనర్జీ. ఎల్లో అంటేనే శుభసూచకం కదండి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే, చూసే వాళ్ళకి మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడలేదని, మిమ్మల్ని వదిలేస్తారని, అసలు మీరంటే మీతో ఉండటమే ఇష్టం లేదని చూసేవాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒకరికొకరు కనెక్ట్ అయి ఉన్నారండి. ఒకరి కష్టం వస్తుందంటే ఒకళ్ళు సంతోషించరు, బాధపడతారు, బెంగపడతారు. మీ మధ్యన మనస్పర్ధలు ఉండడానికి కారణం అవతలి వారు
మీరు ఎవరినైతే రిలేటెడ్గా తీసుకున్నారో వారి వల్లమాట. ఇప్పుడు మీ పర్సన్కి మీద మీకైతే కోపం లేదు, మీ పర్సన్కి మీ మీద కోపం చూపిస్తున్నారంటే అది అనదర్ పర్సన్స్ వల్లమాట. ఇప్పుడు మీరైనా ఈ పర్సన్ అయినా చెప్పేది ఏంటంటే, నేను ఇంత డిస్టెన్స్లో ఉన్నాను కదా, ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడతారా లేదా చూద్దాం. యూనివర్స్ వీరి పర్సన్ చూసే వ్యూవర్ గురించి అసలు ఏంటంటున్నారు, వీళ్ళ వైపు మాట్లాడతారా లేదా. అదిగోండి మీ వైపు వస్తున్నారు చూసారా ఎనర్జీస్ అన్నది. అదిగోండి నేను ఎక్కడ ఉన్నా క్యాండిల్ అలానే పెట్టాను. దెబ్బలాడుతా దగ్గర అవుతారండి. అంటే మీతో గొడవ పెట్టుకుంటారు కానీ ఆ గొడవకి మీకు ప్లస్ అవుతుందన్నమాట. గొడవ పెట్టుకున్న అదిగోండి చూసారా, ఇదిగోండి గొడవ పెట్టుకున్న దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. బాగున్నాయండి ఎనర్జీస్. గొడవ పెట్టుకున్నా మీరు కలిసి ఉంటారు, విడిపోరు. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఇంకా గొడవ పెట్టేసుకున్నారు, విడిపోయారు, ఇంక వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు, ఎవరిదారు వాళ్ళు చూసుకుంటారు అనుకుంటారు. కానీ గొడవ పడుతూనే ఉంటారు, కలిసిపోతూ ఉంటారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎనర్జీస్ అయితే చాలా బాగానే ఉన్నాయండి. ఎల్లో ఎనర్జీ అనేది వచ్చింది, అంటే ఎల్లో కలర్లోని ఆరా అనేది కనిపిస్తుంది. ఈ ఆరెంజ్ అన్నది, ఆరెంజ్ ఫ్లేమ్ అనేది ఇప్పుడు ఇక్కడ కనిపించేది బ్లాక్ ఫాగ్ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట. మీ పర్సన్ మైండ్లో ఉన్న నెగిటివ్ అన్నీ రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే మీరే ఇక్కడ తుప్పు వదిలించేది. మీరు మాటలతో ఏం చెప్పక్కర్లేదండి. ఇదిగోండి ఇప్పుడు ఈ ఎనర్జీ అనేది చెక్ చేస్తున్నాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ వారి ఎనర్జీస్ ఎంతవరకు కనెక్ట్ చేస్తున్నారు. బ్లాక్ ఫాగ్ అయితే ఎక్కువ వస్తుందండి. అది మీకు మీ పర్సన్ సంబంధించి అయితే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనమాట. ఇప్పుడు ఇద్దరు కలిసే ఉన్నారండి, కలుసుకోవాలనేది అనుకుంటున్నారు. దూరంగా ఉన్నా సరే దగ్గర అయితే అవుతున్నారు. ఇక్కడ చూడండి స్టార్టింగ్లో బ్లూ అన్నది ఎనర్జీ వచ్చిందంటే ఎమోషన్ అనమాట. బ్లూ అన్నది ఎమోషన్ అండ్ ఎల్లో అన్నది బంధానికి విలువిస్తున్నట్టు అండ్ ఆరెంజ్ అన్నది ఎప్పటికీ కలిసే ఉంటున్నట్టు. రెడ్ కూడా కాదండి, ఇక్కడ బ్లూ వచ్చింది, ఎల్లో వచ్చింది, ఆరెంజ్ వచ్చింది. మీకే అర్థమవుతాయి ఎంత బాగా వచ్చాయో చూడండి. అదిగోండి ఇక్కడ చూసారా ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ, సోల్మేట్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది. ఈ ఫ్లేమ్ ఎనర్జీ అనేది సోల్మేట్ కనెక్షన్ అనమాట. సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా ఎలా వచ్చినాయి ఎనర్జీస్ అన్నవి. ఇదిగోండి బటర్ఫ్లై కనిపించిందా, న్యూ బిగినింగ్ అనమాట. బటర్ఫ్లై ఎనర్జీ వచ్చింది అంటే ఈ పర్సన్ తోటి మీకు న్యూ బిగినింగ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే బటర్ఫ్లైస్ కనిపిస్తాయో. అండ్ ఇక్కడ కూడా చూడండి గిఫ్ట్ కూడా వస్తుంది మీకు. మీ పార్ట్నర్ నుండి మీరు గిఫ్ట్ అయితే అందుకోబోతున్నారండి. బటర్ఫ్లై వచ్చింది, గిఫ్ట్ వచ్చింది అండ్ ప్రపోజల్ వస్తుంది. ఇదిగోండి కీ లాక్ అంటే లవ్ సంబంధించి ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఓపెన్ అవుతున్నారన్నమాట. ఓపెన్ మైండ్ ఓపెన్ హార్ట్లో కనిపిస్తున్నారు. నైస్ అండి. ఇదిగోండి ఇప్పుడు అర్ధచంద్రాకారపు కూడా వచ్చింది, ఆఫ్ అనేది వచ్చింది. అంటే మూన్ ఎనర్జీస్కి కనెక్ట్ అయ్యారనమాట. మీకు ఆర్టే చెప్పేస్తుందండి, మేము ఇక్కడ క్రియేట్ చేసి వేసింది ఏమీ కాదు. బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి అంటే న్యూ బిగినింగ్. మీకు ఒకటి చెప్దాం అనుకున్నాను, బటర్ఫ్లై రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, అది చేసేటప్పుడు ఏదో ఒకటి ఆటంకాలు అయితే వస్తున్నాయండి. చేస్తాను. ఇదొక గిఫ్ట్ అనమాట. ఓకే ఇదిగోండి ఇదొక గిఫ్ట్ లాగా అనుకోవచ్చు, ఆఫర్ అనుకోవచ్చు, రీనన్ కావచ్చు. ఇలా వచ్చింది, ఎగ్జాక్ట్గా వచ్చింది కదా బటర్ఫ్లై అన్నది. మీకు ఎవరికైతే బటర్ఫ్లైస్ కలర్స్ కనిపిస్తాయో మీరేం వెతుక్కోక్కర్లేదండి, మీకే అడ్డు వస్తాయి తెలుసా. మీరు ట్రావెల్ చేసినప్పుడు కానీ, మీరు ముభావంగా కూర్చున్నప్పుడు కానీ, మీ గార్డెన్లో ఉన్నప్పుడు కానీ ఆ సీతాకోక చిలుకలు అనేవి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించి వెళ్తాయి అనమాట. అంత మంచి ఎనర్జీస్ అయితే వచ్చాయండి. ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఏమంటున్నారంటే మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు, ఇంతవరకు బాధపడుతున్నారు తప్ప ఈరోజు ఇలా బాధపడుతున్నారని మీ పర్సన్ పట్టించుకున్న రోజు అన్నది లేదు. అసలు వారి మనసులో మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారంటే ఉన్నారండి, చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు మీ పర్సన్కి. అది వినటం వల్ల మీ మీద కోపం చూపించి ఆ కోపం కూడా మాటలతోటి మిమ్మల్ని తిట్టడం కానీ, మీతో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ కనిపిస్తుంది. కానీ మనసు పరంగా మిమ్మల్ని చూసి మాట్లాడినా, మిమ్మల్ని తిట్టినా సరే ఒక ఎనర్జీ, ఒక లవ్ అన్నది కనిపిస్తుంది, బాండింగ్ అనేది కనిపిస్తుంది. న్యూ బిగినింగ్ అంటే ఎప్పుడు మీ పర్సన్ ఇలా మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం, మిమ్మల్ని వదిలేసుకోవాలనుకోవడం ఎప్పటికీ జరగదండి. ఇప్పటి నుంచి లైఫ్ అనేది న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అంటే క్యాండిల్ ఎనర్జీస్ పరంగా చూసుకుంటే న్యూ బిగినింగ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్స్లో చెక్ చేద్దాము. నేను ఇక్కడ కార్డ్స్ అనేవి షఫల్స్ చేస్తానండి. షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. ఈ 6 ఎనర్జీస్ కార్డ్స్ స్ప్రెడ్ చేసినప్పుడు మనం 3 ప్రశ్నలు అయితే తీస్తాం. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే యాక్షన్ పరంగా తీసుకుందాం. మళ్ళీ క్లారిఫికేషన్గా తీసుకుని
ఈ బాటమ్ ఆఫ్ డెక్ క్లారిఫికేషన్గా అంటే యాక్షన్ ఎలా ఉండబోతుందో తీసుకున్నాక మళ్ళీ ఇంకోసారి డైస్ వేసామండి. మధ్యలో నుంచి ఏ నెంబర్ వస్తుందో దాన్ని బట్టి మీ పర్సన్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ బ్లాక్ చేస్తూ బాధ పెడుతున్న పర్సన్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అని ఉందా లేదా, అండ్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటున్నారా లేదా, వారి మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు, ఇవన్నీ తీయడం జరుగుతుంది. ఓకే, ఇవి షఫర్స్ చేస్తున్నానండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ వారి పర్సన్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. వావ్, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి. కనెక్ట్ అయ్యారు. చెప్పాను కదా, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. సీతాకోకచిలుక కంటే ఒక ఆత్మ అండి. మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ అన్నది మీ చుట్టూ తిరుగుతున్నట్టు కూడా అర్థం. ఈ సీతాకోకచిలుకకు సంబంధించి చెప్తాను, వేరే రీడింగ్లో అయితే చెప్తానండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ వారి పర్సన్ ఎనర్జీస్ వీరికి ఏ విధంగా కనెక్ట్ అయ్యాయి, అండ్ చూసే వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నలకి మీరు ఇచ్చే సమాధానం. వారి పర్సన్ గురించి వీరు ఇలా బాధపడుతున్నారు. వారి పర్సన్ అసలు రిగ్రెట్ ఫీల్ ఉందా లేదా అని అనుకుంటున్నారు. వీరి మీద అసలు ఎమోషన్ అయినా ఉందా లేదా అనుకుంటున్నారు. వీరి గురించి ఏదైనా సమాధానం వస్తే వీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఉండాలని అయితే అనుకుంటున్నారు. అంటే మీ పర్సన్ నుంచే కదా వచ్చేది. సో అది ఇప్పుడు నేను కౌంట్ చేస్తున్నానండి. 1 2 3 4 5 ఒకసారి జరుపుతాను, అడ్జస్ట్ చేస్తాను అన్నీ. 3 4 5 6. ఓకే, ఇప్పుడు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఏంటి? పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చింది, క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీకు అర్థమవుతుంది కదా, మీ పర్సన్ మీ వైపు చూస్తున్నారు, గమనిస్తూనే ఉన్నారు. 1 2 3 4 5 6. మరి మొదటి ప్రశ్న, మరి ఇప్పుడు మీరు బాధపడుతున్నారు కదా అని మీ పర్సన్ అసలు రిగ్రెట్ ఫీల్ అనేది ఉందా లేదా, దీనికి ప్రశ్న అనమాట. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి అసలు వీరి పర్సన్ రిగ్రెట్ ఫీల్ అన్నది ఉందా లేదా, దీనికి మీరు ఇచ్చే సమాధానం. 3 అన్నది వచ్చిందండి. ఇది మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ ఉందా. డెత్ కార్డ్ అన్నది వచ్చింది, అంటే న్యూ బిగినింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది కదా. ఇది బటర్ఫ్లై వచ్చింది కాబట్టి న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారంటండి. రిగ్రెట్ ఫీల్ అన్నదంటే ఒక రకంగా తీసుకోవాలంటే ఇప్పుడు ఈ పర్సన్ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ పరంగా తీసుకుంటే ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు చూస్తున్నారండి. చూపులైనా సరే, మీ మీద ఇంట్రెస్ట్ అయినా సరే, మీ గురించి తెలుసుకోవడం ఫోకస్ అంతా మీ మీద చేశారు. అంటే ఈ పర్సన్ మీతో ఎండ్ చేసుకునే ఆలోచన అయితే లేదు, మళ్ళీ కంటిన్యూ అవ్వాలని అయితే అనుకుంటున్నారండి. మీతో న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారంట. రిగ్రెట్ ఫీల్ అన్నది ఏంటి అంటే, ఇప్పుడు మిమ్మల్ని ఇప్పటి వరకు బాధ పెట్టారు కదా, ఇవన్నీ కాదు, మీరు కోరుకున్నట్టు మీతో ఉండాలనుకోవటం, మీతో న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకోవడం అయితే అనుకుంటున్నారంట. ఎస్ అండి, ఇప్పుడు వారి మనసులోని ఏ నెగిటివ్ ఇంప్రెషన్స్ తోటి అయితే ఉన్నారో ఆ నెగిటివ్ ఇంప్రెషన్స్ అన్నీ ఎండ్ అయిపోయినాయి. మీ మీద పాజిటివ్ థాట్స్ అయితే వస్తున్నాయి. ప్రేమ అనేది కనిపిస్తుంది. సీతాకోకచిలుకకు సంబంధించి ప్రేమగా చెప్పవచ్చు, వారి ఆత్మగా చెప్పవచ్చు, అండ్ అలానే వారి ఆలోచనల పరంగా కూడా చెప్పవచ్చు. ఓకే, రెండో ప్రశ్న, మరి మీ విషయంలో ఈ పర్సన్ మీ మీద ఉండే ఎమోషన్ ఏంటి? మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్. రెండవ ప్రశ్నకి యూనివర్స్ చూస్తే వ్యూవర్స్ ఏదొచ్చింది? 5 వచ్చిందండి. ఇది 5 ఎనర్జీ కార్డ్ అయితే వచ్చింది. ఇదిగోండి 10 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అన్నది ఉంది. ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే, నిజమేనండి, మిమ్మల్ని బాధ పెట్టారు, మీ లైఫ్ని నాశనం చేశారు, అసలు మీ లైఫ్లో అన్నీ సాక్రిఫైస్ చేసేసారు, మళ్ళీ మీ లైఫ్ మళ్ళీ తిరిగి ఇవ్వలేరు, కానీ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీరు కోల్పోయిన జీవితంతో మళ్ళీ కొత్త లైఫ్ని ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. లైఫ్ జరిగిపోయిందంతా జరిగిపోయింది, ఇక నుంచి అయినా కొత్తగా ఉండాలి. ఒక రిగ్రెట్ ఫీల్ ఉంది, గిల్ట్ ఫీల్ ఉంది. చూడండి 10 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ ఏంటంటే, మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయలేదు అనుకుంటున్నారండి. మీ జీవితం నాశనం చేశారని వాళ్ళైతే డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అనుభవించుకుంటున్నారంట. ఇప్పుడు అన్న మాట అయినా చేసిన మంచి అయినా సరే ఎప్పటికైనా తిరిగి వస్తుంది అన్న మాట వీళ్ళకే తిరిగి వచ్చి బాధపడుతున్నారండి. ఆ రోజన్న రోజు మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉంటే, ఆ రోజన్న రోజు మీ గురించి ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఈరోజు మీ లైఫ్ ఇలా అయ్యేది కాదు కదా. మీ లైఫ్ మీ చేతులారా నాశనం చేసుకున్నారు. ఈ పర్సన్ విషయంలో మీరు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. కానీ ఇప్పుడు బాధపడుతున్నారు మీరు ఇలా బాధపడుతున్నందుకు వారు కూడా బాధపడుతున్నారు. ఈ పర్సన్కి రిగ్రెట్ ఫీల్, గిల్ట్ ఫీల్ కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్సన్ ఇప్పుడు వ్యసనాలకు బానిస అయిపోయారండి. వ్యసనాలు అంటే బాధను తట్టుకోలేక ఆల్కహాలిక్గా మారచ్చు, అండ్ మైండ్ డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు, అసలు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా అయితే ఉన్నారండి. అంటే ఒక రకంగా
మానసిక వేదన అనేది కనిపిస్తుంది. వీళ్ళకి ఇంకా మైండ్ కూడా కరెక్ట్‌గా ఉండదండి. ఆబ్సెంట్ మైండ్‌లో ఉంటుంది. చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వటం కానీ, అండ్ హెల్త్ డిస్టర్బ్ అవ్వటం కానీ, కొన్ని వ్యసనాలకు బానిస అయిపోవటం కానీ, ఒక రిగ్రెట్ ఫీల్ అనేది గిల్టీ ఫీల్‌లో తీసుకెళ్ళిపోయి మీ గురించి బాధపడుతున్నారంట. ఇప్పుడు వారు బాధ అన్నది తీసుకున్నారండి. మీరు ఏడ్చిన రోజు గుర్తొస్తుంది. మిమ్మల్ని అన్న మాట గుర్తొస్తుంది. అండ్ మిమ్మల్ని ఇంత బాధ పెట్టినందుకు ఇప్పుడు వాళ్ళు మీకన్నా ఎక్కువ అనుభవించుకుంటున్నారు. లైఫ్‌ని మీరు కాదండి స్పాయిల్ చేసుకుంది. మీ లైఫ్‌ని వారు స్పాయిల్ చేశారు కాబట్టి, ఆ బాధని మీరిప్పుడు తీసుకొని బాధపడుతున్నారు. ఇది 3 ఎనర్జీస్. మరి మీ విషయంలో ఈ పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారు? మీ విషయంలో ఈ పర్సన్ ఏం చేయాలనుకుంటున్నారు? 3 వచ్చిందండి. న్యూ బిగినింగ్ అంటండి. న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు. 3 వచ్చింది. అండ్ ఇప్పుడు బాటమ్ ఆఫ్ డెక్ పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది కదా, దానికి క్లారిఫికేషన్ అయితే తీద్దాం. యూనివర్స్ ప్లీజ్ చూసే వ్యూవర్స్ 6 అయితే వచ్చిందండి. 6 కార్డ్ ఏమొచ్చిందో చూద్దాం. ఇదిగోండి పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఏదో చేస్తారండి. పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది కదా, ఇది ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారండి. మరి ఈ ఎనర్జీస్ ఫస్ట్ ఎనర్జీస్ కార్డులో ఏముందో చూద్దాం. 10 ఆఫ్ కప్స్ వచ్చింది, అండ్ ద మెజిషియన్ కార్డ్ వచ్చింది, అండ్ జడ్జిమెంట్ వచ్చింది. చూసారు కదా, అది ఈ పర్సను. ఇప్పుడు మనం అడిగిన ప్రశ్న ఏంటి? ఈ పర్సన్ మీ విషయంలో అసలు ఆలోచిస్తున్నారా లేదా? మీతో న్యూ బిగినింగ్ చేస్తారా లేదా? మీతో మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ, ఇగ్నోర్ కానీ చేయడం కానీ ఇలా చేశారు కదా. ఎస్, ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే చేస్తారండి. ఇదిగోండి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఈ విధంగా వచ్చాయి. అంటే ఈ పర్సన్ స్పై చేస్తున్నారంటే మిమ్మల్ని మీతోటి న్యూ బిగినింగ్ చేయాలని. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ గతంలో జరిగిపోయిన జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవటం, ఆ మెమరీస్ వారిని బాధ పెడుతున్నాయి. మళ్ళీ అదే జీవితం కావాలని అయితే కోరుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీతో మాట్లాడాలనుకుంటున్నారండి. రీయూనియన్ అయితే కావాలనుకుంటున్నారు. ఈ పర్సన్కి మీరు చాలా చాలా గుర్తొస్తున్నారు. ఫైనల్గా ఈ పర్సన్ మీ విషయంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ ఫైనల్గా ఏం చెప్తున్నారంటే సన్ కార్డ్ వచ్చింది, పేజ్ ఆఫ్ కప్స్. కాల్ అయితే చేస్తారంటండి. ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారు, మీ పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు, స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు. అది మీరే బలహీనత అయితే అవుతున్నారండి. వీరు మీతో మాట్లాడతారంట, మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తారు. న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీతో ఎండ్ చేసుకోవట్లేదండి, న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ లవ్ మెసేజెస్ అయితే చూద్దాం. ఓకే, ఇక్కడ నేను 3 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. ఈ 3 కార్డ్స్ కూడా మరి మీరు ఏమేమి ప్రశ్నలతో ఉన్నారో చూద్దాం. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఈ విధంగా ఉందండి. ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్గా వచ్చాయి. చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ వారి పర్సన్ మనసులో మీకు ఎటువంటి మెసేజెస్ అయితే ఇస్తున్నారు? మీ పర్సన్ మీకు ఇచ్చే లవ్ మెసేజెస్ అండి. పాజిటివ్గా ఉందండి, హ్యాపీగా ఉండండి. మీరు మేనిఫెస్ట్ చేయాలన్నమాట. మేనిఫెస్ట్ చేస్తే ఎనర్జీస్ అనేది వర్క్ అవుతాయి. ఫస్ట్ మీ మనసులో ఉన్న మొదటి ప్రశ్నకి మీ పర్సన్ మీకు ఇచ్చిన లవ్ మెసేజెస్ చూడండి. మీ గురించి మాట్లాడుతున్నారంట, చెప్తున్నారంట. వినేది ఎంతవరకు వింటున్నారో వదిలేసి అంతే వదిలేస్తున్నారు. మీ గురించి తెలుసుకున్న విషయంలో మీ మీద ప్రేమ చూపిస్తున్నారు. అండ్ చెప్పేవాళ్ళు కూడా మంచివాళ్ళు కాదని కూడా అంటున్నారు. కొంతమంది మంచి వాళ్ళని కూడా ఉంటుంది. సంథింగ్ ఏదో తెలుసుకుంటున్నారంటండి. అందుకే స్పై ఎనర్జీ అనేది కనిపిస్తుంది. మీ పర్సన్ మీ మీద స్పై చేస్తున్నారు. మీ గురించి మాట్లాడారు, మీ గురించి చాలా విన్నారు. అండ్ చూడు ఫైర్ సైన్ కూడా వచ్చిందండి. అంటే ఈ పర్సను నిర్ణయం అయితే తీసుకోవాలని అయితే అనుకుంటున్నారంట. మీ రాశి కానీ, మీ పర్సన్ రాశి కానీ మేషం, సింహం, ధనుస్సు రాశి వారైతే బల్లి శకనం సత్యమండి. మీ రాశి కానీ, మీ పర్సన్ రాశి కానీ మేషం, సింహం, ధనుస్సు రాశి వారైతే ఈ పర్సన్ మళ్ళీ మీకు కనెక్ట్ అయ్యారు. ఈ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి. ఇదిగోండి కమిట్మెంట్ అయితే ఇస్తారంట. ఇంకో ఎనర్జీస్ కార్డ్స్ తీనా, మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారంట. మేనిఫెస్ట్ ఎనర్జీ కూడా వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మీ పర్సన్ ఇచ్చిన లవ్ మెసేజెస్లోని మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారు. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చూడండి ఎయిర్ సైన్ కూడా వచ్చింది. ఇదిగోండి మిథున, తుల, కుంభరాశి వచ్చింది. అండ్ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వచ్చింది. న్యూ బిగినింగ్ బాగా వచ్చినాయి కదా కార్డ్స్. ఇదిగోండి 6 రాశులు అయితే వచ్చాయి. 6 రాశులు అయితే వచ్చాయి. మేనిఫెస్ట్ ఎనర్జీ ఇప్పుడు సీతాకోక చిలుక వచ్చింది కదా, ఇదిగోండి సీతాకోక చిలుక వచ్చింది. న్యూ బిగినింగ్ అయితే చేస్తారంట. మరి సైన్స్ పరంగా తీసుకుంటే, రాశి పరంగా తీసుకుంటే మేషం, సింహం, ధనుస్సు రాశి వచ్చారు.
మిథున, తుల, కుంభరాశి వారు వచ్చారు. కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు వచ్చారు. మరి మిగతా రాశులు ఎగిరిపోయినాయి అంటే రాలేదండి, వస్తే చెప్తాం కదా. ఏ 9 రాశులు మాత్రమే వచ్చాయి. 9 అంటే నెగిటివ్ పాజిటివ్గాను, పాజిటివ్ నెగిటివ్గాను వస్తాయి. సో ఇప్పటి వరకు మీరు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి, నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్ మైండ్లో మీరు ఒక నెగిటివ్ పర్సన్లా ట్రీట్ చేశారు కాబట్టి, ఇప్పుడు ఆ పర్సన్ లైఫ్లో చేంజెస్ వచ్చి మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయడానికి కారణం మీరే. అంటే మీలాంటి వారిని ఇబ్బంది పెట్టడం, ఇలాగా చేయడం కరెక్ట్ కాదని ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారంట. ఈ రాశుల వారైతే కరెక్ట్ అవుతున్నారండి. మీరు మీ పర్సన్ ఈ రాశిలో ఉండుంటే మీకు ఈ రీడింగ్ అనేది రిజనెట్ అవ్వడమే కాదండి, జరుగుతుందని యూనివర్స్ గైడెన్స్ ఈరోజు మీరు అందుకున్నారని రావటం అయితే జరిగింది. ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుందండి. మీకు ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాము. అలానే డైలీ లైవ్ రీడింగ్స్ అయితే ఉంటాయి. షెడ్యూల్ చేసి పెడతానండి, ఏ టైంకి వచ్చేది లేనిది. సో రీడింగ్స్ కూడా ఫ్రీ రీడింగ్స్ అయితే ఇంక నుంచి ఉండవండి. చాలు నాకు ఈ మంచితనం చాలు. ఎంతవరకు మంచితనం తీసుకొచ్చాను అంత బాధపడ్డాను. మొన్న జరిగిన దానికి చాలా బాధపడ్డానండి. ఈ మంచితనం వల్ల నేను బాగుపడింది ఇంతవరకు అనిపించింది. చాలు, ఇంకా మీరు చెడ్డవాళ్ళు అనుకున్నా మంచి వాళ్ళు అనుకున్నా అది మీ మైండ్లో తీసుకోవాల్సిందే. 4 years నుంచి కష్టపడ్డదానికి ప్రతిఫలాలు మొన్నే అందుకున్నాను. సో నాది ఒక కమర్షియల్ మైండ్ అయితే కాదండి, మంచికి మంచి ఉంటుంది. ఏదైనా అంతే, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం అయితే మాకైతే లేదు. మంచిగా నిలబడ్డాం, నిజాయితీగా ఉంటున్నాం. సంపాదించే ప్రతి రూపాయి ఇక్కడ నిజాయితీగా ఉంటుంది కాబట్టి మాకు రూపాయి నిలబడుతుంది. అలాగే మాకు ఎటువంటి కర్మ కూడా తగలదండి. మంచి వాళ్ళు మనసు మేము గెలుచుకుంటున్నామండి. ఆ మంచి మనసుతో ఉన్న వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు అందుకుంటాయి. అలానే డివైన్ మాటలు మీరు తీసుకుని మీ లైఫ్ని సరైన గైడెన్స్లో తీసుకెళ్తారనే అయితే ఉంటుంది. 100% చెప్పేది ఇదే. డివైన్ కనెక్ట్ అయి ఉన్నామంటే మాటలు కూడా చాలా పాజిటివ్గా ఉండాలండి. ఎప్పుడు మాటలు జారకూడదు అండ్ మాటలు తప్పకూడదు. మాట ఏ మాట పడితే ఆ మాట అనకూడదు. డివైన్ కనెక్ట్ అయిన వాళ్ళు బూతులు తిట్టరండి, శాపనాగార్థాలు పెట్టరు. అండ్ అలానే మిమ్మల్ని తిట్టాలని కూడా ఉండదు. మా మనసుకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు మనసు దైవంతో సమానం. ఓకే, ఈ దైవంతో సమానం అయినప్పుడు దైవం ఒకరిని తిడుతుందా, ఒకరి శాపనాగార్థం పెడుతుందా? అలా ఏమి ఉండదు కదా. డివైన్ కనెక్ట్ అయినప్పుడు ఒక సిస్టమేటిక్గా ఉంటుందండి. నిజాయితీగా ఉంటారు, అందరికీ న్యాయం జరిగేలాని ఉంటారు. ₹1 మేము ఇప్పుడు తీసుకున్నామంటే అది మా కష్టానికి ప్రతిఫలమే తప్ప మీరు వేరే ఆలోచనలతో అయితే అలా నెగిటివ్గా తీసుకోవద్దండి. ఇప్పుడు మీరు మా చేత అడిగించుకుంటున్నారు, దానికి తగ్గ ప్రతిఫలం అయితే ఇస్తున్నారు తప్ప మేము ఆశించేది ఏమీ లేదండి. మా కష్టానికి ఫలితం అయితే తీసుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము ఎటువంటి డొనేషన్స్ అయితే తీసుకోము. మాకు అలవాటు లేదండి, మాకు అవసరం లేదు. మేము పడ్డ కష్టానికి మేము తీసుకునే ప్రతిఫలం ఇంతే, ఫీజు అంతే, ఇంతే. మేము ఎనర్జీస్ అనేది యాక్యురేట్గానే ఇస్తాము, యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాము. మీరు నమ్మకంతో రండి, మీకు యాక్యురేట్గా రీడింగ్స్ అయితే ఇస్తాము. రీడింగ్ తీసుకున్నా కూడా మీకు సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది. మీదైతే చెప్తాం. పర్సనల్ రీడింగ్స్ వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇస్తున్నారండి. జరిగేవి జరుగుతాయి, జరిగేవి కొంతకాలం కొంచెం లేట్ అయినా సరే ఎప్పటికైనా జరిగేలా ఉంటాయి. ఇదండి మేము చెప్పవలసింది. ఇది మరి ఎంతవరకు వింటారో అండ్ ఎంతవరకు నమ్ముతారో అది మీ ఇష్టం. నమ్మించే ప్రయత్నం కానీ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉద్దేశాలు కానీ మాకైతే లేవు. మేము మంచిగానే ఉంటాం. మమ్మల్ని ఎప్పుడు ఒక మాట మీరు అన్నది లేదు. మేమంటే పడని వాళ్ళు ఏమైనా అనొచ్చేమో, కానీ మంచివాళ్ళు, పద్ధతి అయిన వాళ్ళు, మర్యాదస్తులు మాటలైతే వదలరండి. వాళ్ళు ఏంటంటే విమర్శించవచ్చు కానీ పద్ధతి తక్కువ మాటలైతే మాట్లాడరు. అది మాకు తెలుసు. వాళ్ళు మాట్లాడారు కదా, మేము ఎప్పుడు మాట్లాడాము. నేను ఎప్పుడైతే ఏది తిట్టనండి, నాకు అసలు ఆ కంటికి కనిపించకూడదు, చెవులకి వినిపించకూడదు, అలా ఉంటానమాట. డివైన్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాను కాబట్టి నా నోటి నుంచి వచ్చేది వాక్ అనేది శుద్ధిగా ఉండాలి. ఆ శుద్ధి మాటలు ఉండాలి అంటే మనసు మంచిగా ఉండాలి. ఇప్పుడు మీరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాను అంటే దైవానికి కనెక్ట్ అయ్యే కదా మీకు చెప్పేది. సో అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. లైవ్ అనేది 9:30కి అయితే వస్తానండి. సో థ్యాంక్ యూ, బాయ్.